రూపీస్ ఎస్సీ ఎస్టీలకు రీయింబర్స్ చేస్తాము. ఆ తర్వాత నెట్ జిఎస్టీ అంటారు, అంటే పరిశ్రమ పెట్టిన వాళ్ళకు వస్తుంది కదా. నెట్ మ్యాక్సిమం ఆఫ్ 10% అని మైక్రో వాటికి, అలాగే 10,000 per person ఫర్ మ్యాక్సిమం ఆఫ్ 20%, విత్ అప్పర్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 2 lakhs ఫర్ స్మాల్ ఇండస్ట్రీ. అలాగే ఇది మీడియం కూడా 1 lakh per annum ఫర్ 3 years అని. వాటర్ ఆడిట్ కాస్ట్, ఎనర్జీ ఆడిట్ కాస్ట్ ఇవి కూడా ఉన్నాయి. 75 తీసుకున్నాం. దాంట్లో కూడా 1% 25% ఆఫ్ ద కాస్ట్ రీఇంబర్స్ చేయబడుతుంది. అలాగే మనకు ల్యాండ్ కాస్ట్ ఏపీఐసి ల్యాండ్ 3వ పాలసీ 26 అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇంకా ఆన్లైన్ ప్రొవిజన్ ఇవ్వలేదు, తొందరగా ఇస్తారు. తొందరగా ఇచ్చేసిన తర్వాత మీరు కావాలంటే ఇవన్నీ బ్యాక్ అండ్ సబ్సిడీ. 3 ఏళ్ల తర్వాత సబ్సిడీ. ఆ 3 ఏళ్ళకి యూనిట్ పని చేయకపోతే అది మార్జిన్ మనీగా భావించబడి మీ దగ్గర నుంచి రికవర్ చేయబడుతుంది. వచ్చిన సబ్సిడీ కూడా టీడీఆర్లో ఉంటుంది, బ్యాంక్ మేనేజర్ దగ్గర. మనకు ట్రాక్టర్లలో దగ్గరలో ముందు నుంచి వెహికల్స్లో కూడా మిగిలిన డిస్ట్రిక్ట్లకంతా ఇప్పుడు రిలీజ్ టార్గెట్స్ 600 and 800 ఉంటే మన డిస్ట్రిక్ట్కి 1781. అలాగే ఏ విషయంలో కూడా ఎక్కువ పొలిటికలీ బాగా యాక్టివ్ కదా, ఏది వదిలిపెట్టరు. విశ్వకర్మలో కూడా దేశంలో కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆఫీస్ నాగరాజపేటలో ఉంటుంది. ఏమి అనవసరం apindustry.gov.in మా వెబ్సైట్ పేరు. అన్ని అప్రూవల్స్ దాంట్లోనే అప్లై చేయొచ్చు. మీరు ఏ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు, ఏమి చేయవలసిన అవసరం. అది కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన స్టేట్ ముందు నుంచి గత 4 సంవత్సరాల నుంచి నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మన నంబర్ 1 ఉండాలని చెప్పేసి ఈ కొత్త పాలసీ తయారు చేయడం అనేది. కొత్త పాలసీ చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకే కాదు, ఇప్పుడు అన్ని ఎంఎస్ఎంఈ ఏమి జరుగుతుందో అడగవచ్చు. ప్లీజ్ సార్, ఒక 2 నిమిషాలు సార్. రాజేష్ గారు మీరు బాగా అందరికీ నమస్తే సార్. నా పేరు చెప్పాలి రాజేశ్వర, నేను గవర్నమెంట్ లెక్చరర్ని. వికసిత్ భారత్లో భాగంగా వచ్చిన దాంట్లో దీనికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? దీంట్లో భాగంగా అదేమన్నా ఇస్తాను. వచ్చిన ఉత్పత్తిని అట్లీస్ట్ 15% పెంచడానికి టార్గెట్. అది దీనికి దానికి ఏం సంబంధం లేదు. అంటే దీని ద్వారా ఏమన్నా మాకు కల్పించినారా? జీరో పావర్టీ అనిపిస్తుంది కదా, జీరో పావర్టీ వేరే, జీరో పావర్టీ పెన్షన్ అది వేరే. దీని అటాచ్మెంట్ ఏమన్నా ఉందా? బిఫోర్ సర్వే చెప్తున్నారు మీరు. బిఫోర్ సర్వే దీని అటాచ్మెంట్ ఏమన్నా లేదు. బిఫోర్ సర్వే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్ని పరిశ్రమలకు రాదు. 5 కోట్ల ప్రాఫిట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చూసుకుంటారు. లేండి అది దీనికి ఏం సంబంధం లేదు. 10 సూత్రాలు ఇచ్చారు. స్వర్ణాంధ్రాలో 10 సూత్రాలు ఇచ్చారు. ఏమన్నా దీనికి ఏమంటే ఇంతకుముందు కనెక్ట్ ఆంధ్ర అని ఉంది ఒకటి. కనెక్ట్ ఆంధ్ర అని ఆర్గనైజేషన్ స్థాపించింది. దాంట్లో కలెక్టర్ గారు చైర్మన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కన్వీనర్, నేను అంత మెంబర్స్ అనమాట. ఇప్పుడు దాంట్లో మనకు సిఎస్ఆర్ అని ఒకటి ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. లార్జ్ ఇండస్ట్రీస్కి వాళ్ళకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు ఎంఎస్ఎంఈ, మనది అన్ని ఎంఎస్ఎంఈలు చెప్తున్నాం. పెద్దగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రీ పెట్టేదానికి లాభం చేకూర్చుంది. అవునమ్మా, అవన్నీ అప్రోచ్ అయ్యాను. దానికి నేను అప్రోచ్ అయ్యి నాకు పిఎంసీపీ కింద లోన్ కావాలని అడిగితే మీకు ఎవరు చెప్పారు ఏంటి వెబ్సైట్ పని సాగర్ ఆపరేషన్ లేదు. ఏ బేస్ నుంచి సార్ మీరు ఓకే సార్. మాకు వర్ష ప్రొడక్ట్స్ ఇండస్ట్రీస్ ఉండాలి, పల్ప్ ఇండస్ట్రీ, అలాగే సిద్ధార్థ బయో ప్రొడక్ట్స్ ఇండస్ట్రీ ఉండాలి. అక్కడ మామూలుగా మనం అడిగితే ఎకరా 58 లక్షలు, వాళ్ళకి స్పెషల్ జీవో మీద ఇచ్చిండేది 4,52,000 ఎకరా ఇచ్చారు ఇండస్ట్రీస్ వాళ్ళకు. వాళ్ళేమి బీదోళ్ళు కాదు, ఎస్సీలు కాదు. మరి వాళ్ళకి 4,52,000 ఇవ్వడం ఏంటి, మనకు 58 లక్షలకి ఇవ్వడం ఏంటి? మనకు
నేను కూడా సేమ్ యూనిట్కు సేమ్ సర్వే నెంబర్లో అప్లై చేశాను. నాకు 58 లక్షలు ఎకరా వేసినారు, వాళ్ళకు మాత్రం స్పెషల్ దిగుబడి 4,52,000 ఇచ్చారు. నేను కూడా అదే జీవో ప్రకారం నాకు ఏమని అడిగినాను. నా అప్లికేషన్ ఎక్కడ ఉన్నదో తెలియదు. జోనల్ ఆఫీస్లో ఉందా, రీజనల్ ఆఫీస్లో ఉందా, లేకపోతే ఏపీఐఏసీ హెడ్ ఆఫీస్లో ఉండేది కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే అప్లై చేయలేదన్నారు. మరి నేను 3 సార్లు ప్రాసెసింగ్ ఫీజు పెట్టి కట్టాను. నా దగ్గర అన్నీ ఉన్న ఆధారాలు, మరి నాకు సమాధానం రాలా. ఇంతవరకు కూడా నేను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తారేమో మన కూడా పెట్టా. మీ అప్లికేషన్ లేదని చెప్పారు సార్. మీ దగ్గరికి అయితే రాలేదు, నేను మీ ఆఫీస్కి తిరిగాను సార్. ఓకే సార్. ఇదొకటి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. ఆ ట్రస్ట్ స్కీమ్ మనకు కనీసం 50,000 మనకు కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఇచ్చినా కూడా దళితులు 50% అభివృద్ధి చేస్తారు. కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ స్కీమ్ లో దళితులకు బ్యాంకులకు పోతే ఎంతమందికి ఇస్తారు, ఎన్ని లక్షల వరకు మనకి ఎగ్జామ్షన్ ఇస్తారనేసి ఎల్డిఎం గారిని అడుగుతున్నాం. ఇదే కాకుండా టౌన్లో చాలా బ్యాంకులు ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే బ్యాంకులకు లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు ఆయన కొంచెం మనకు చెప్తే బాగుంటుంది. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి సమస్యలు. ఇంతటితో ఆపిస్తున్నాను. 16లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17లో 14 ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు ఏపీకి తిరిగి వస్తే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము, ప్రోత్సాహిస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో భాగంగా కొంతమంది తెలంగాణ సెటిల్ అయిన ఆంధ్ర డిస్ట్రిక్ట్ ఏపీకి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే విజయవాడ జోన్లో వీరంనేరుగూడ అనే దగ్గర ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు ఏం ఇచ్చారంటే 80 ఎకరాల స్థలం ఇచ్చారు. 80 ఎకరాల స్థలము ఒక ఇండస్ట్రీ అమరావతి ఇండస్ట్రీ అసోసియేషన్కి, అంటే మీ హైదరాబాద్ సెట్ అయితే ఏపీకి వస్తున్నా అడిగినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు రాసిచ్చారు. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ 80 ఎకరాల స్థలం అది. దాంట్లో ఎకరం వచ్చేసేసి 8 లక్షలకు ఇచ్చారు. ఎకరము 8 lakhs. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆయన ఖర్చు ఎంత దాంట్లో 20 లక్షల స్థలాన్ని ఎకరానికి 8 లక్షల రూపాయలకు ఇచ్చారు. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే రిజర్వేషన్ ఇవ్వకుండా మొత్తం 70 ప్లాట్లకి 70 ప్లాట్లు ఒకటే కమ్యూనిటీ తీసుకున్నారు. 70 ప్లాట్లకి 70 ప్లాట్లు ఒకటే కమ్యూనిటీకి ఇచ్చారు. దాంట్లో ఎస్సీ ఎస్టీకి 18 ప్లాట్లు రావాల్సి ఉంది. అయితే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వలేదు. అది 2016 జరిగింది. నేను ఏపీఎస్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాను. మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 18 ప్లాట్లు ఇంకా రావాలని నేను గొడవ పెడితే వాళ్ళు ఇవ్వనని చెప్పారు. 2016లో నేను దాదాపు 20 లెటర్లు సీఎంకి రాశాను, మంత్రి గారు రాశాను, ఎంపీ గారికి. ఎన్ని అయిన తర్వాత వాళ్ళు వినలేదు. నేను నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి 2015లో కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇండస్ట్రీ సెక్రటరీని, ఏపీఎస్సీ ఎండీని, ఇండస్ట్రీ కమిషనర్ని ఢిల్లీ పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. 18 చేసిన తర్వాత 2019 ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎస్ఎస్లో రావాల్సిన 18 ప్లాట్లని క్యాన్సిల్ చేశారు. ఎవరికైనా ఇచ్చారు డబ్బులు కట్టిన వాళ్ళని క్యాన్సిల్ చేయించిన తర్వాత ఆ ఎస్ఎస్ని 18 ప్లాట్లు వెనక్కిచ్చారు. అయితే ఈలోపు అలాట్మెంట్ జరిగేలోపు గవర్నమెంట్ మారిన తర్వాత అక్కడ ఎకరం 8 లక్షల ప్లాట్ని 90 లక్షలు ఇచ్చారు. గతంలో తిరిగి మాకు ఇచ్చారు, కానీ 90 లక్షలు రేట్ పెంచారు ఎకరాన్ని. అప్పుడేమన్నారు వాళ్ళు, మీ ప్లాట్లు మీకు ఇస్తాము కానీ ఎకరం 90 లక్షలు ఇస్తామని చెప్పారు. మీరు మళ్ళా సెక్రటరీతో ఒక సంవత్సరం ఫైట్ చేసి అలా కుదరదు, మీరు అప్పుడు 16 నుంచి మాకు అది ఇన్వెస్ట్ తీసుకునే వాళ్ళని మేము మళ్ళా గొడవ పెడితే 22లో 23 చివరిలో ఏమి ఇచ్చారంటే పాత రేటుగా మీ ప్లాట్ మీకు ఇస్తామని చెప్పారు. అర్థమవుతుందా? 2016 నుంచి నేను ఫైట్ చేస్తే 2023లో వచ్చింది సేమ్ ప్లాట్స్. ఊహించండి, 16 ఎక్కడ 23 ఎక్కడ. 7 సంవత్సరాలు ఓపిక ఫైట్ చేశారు. అది ఎవరు చేయలేదు. ఇవాళ అక్కడ ఎవరికైతే భూములు ఇచ్చారో ఆ వీరంపేట ఎస్టేట్లో వాళ్ళు చెప్పకూడదు, కమ్మలకి ఇచ్చారు. మొత్తం ఆ భూములు మొత్తం లాగేసుకుని 18 ఫ్లాట్స్ ఎస్టేట్కి ఇప్పించారు. సేమ్ రేట్ కనెక్షన్. అంటే మీరు ఎందుకంటే ఒక బ్యాంక్కి ఒక 2 నెలలకో 3 నెలలకో మనం తీసుకొస్తే పనులు ఉంటాయి. నేను 8 సంవత్సరాలు ఫైట్ చేశాను. 7 సంవత్సరాలు ఫైట్ చేస్తే ఇవాళ 18 మంది అక్కడ అదే పక్క ప్లాట్ వాడికి 90 లక్షలు ఉంది, వీరికి 4 లక్షలకు వచ్చింది. మీరు ఊహిస్తారా?
సో ఓపిక అనేది ఎంత ఇంపార్టెంట్, పోరాటం చేయాలనేది గుర్తుపెట్టుకోండి. నా పేరు డాక్టర్ మామూలు సుదర్శన్ అండి, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవాలి, దీని ద్వారా పరిశ్రమలు స్థాపించి రాష్ట్రానికి ఆదాయంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఈరోజు పారిశ్రామిక విధానం 2024-29 అనే ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకి వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి కావచ్చు, మన రాష్ట్రం నుంచి కావచ్చు, అలాగే విదేశాల నుంచి కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేవారికి అనేక రకాల ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ ప్రోత్సాహకాలకు సంబంధించిన ఒక పాలసీనే 2024-29 పారిశ్రామిక విధానం. ఆ పారిశ్రామిక విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకి, ఎస్సీ/ఎస్టీ యువతకి ఆ పాలసీ విధానాలు ఏమున్నాయి, అందులో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి, భూమి తీసుకుంటే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, పెట్టుబడి పెడితే ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాలని ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మనం అన్ని జిల్లాల్లో పారిశ్రామిక అవగాహన సదస్సులు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కడప జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శాంత్ బాషా గారు, తర్వాత ఏపీఎస్సీ జెడ్ఎం సత్యనారాయణమూర్తి గారు, ఆ తర్వాత ఏపీఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసర్లు, ఆ తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజరు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు ఒక జిల్లా నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మండలాల నుంచి ఒక 200 పైగా యువత, మహిళలు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో వారికి ఇండస్ట్రీస్ ఎలా పెట్టుకోవాలి, ఎటువంటి సబ్సిడీలు ఇస్తారని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే వారికి మేము మా అసోసియేషన్ నుంచి పూర్తి స్థాయిగా ఫెసిలిటేట్ చేసి వారికి పారిశ్రామికవేత్తలుగా అవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను గవర్నమెంట్ ఇండస్ట్రియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోనే యువతతో పాటు న్యూ ఎంటర్ప్రైనర్స్ కూడా చాలామంది ఈ సమావేశానికి వచ్చారు. వివిధ ప్రాజెక్టులతో, వివిధ సంబంధించిన యాక్టివిటీలతో ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వాళ్ళు కూడా మేము అభినందన తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ సమావేశంలో జిల్లా అధికారులైనటువంటి వారు బ్యాంకర్స్ నుంచి ఎల్డిఎం గారు, అలాగే ఇండస్ట్రీస్ ఏపీఎస్ నుంచి కూడా జోనల్ మేనేజర్ గారు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా మేనేజర్ గోపాల్ గారు, అలాగే ఇక్కడ వచ్చిన అధికారులతో కాకుండా ఈ అవగాహన సదస్సుకి రాష్ట్ర స్థాయి నుంచి బాలరాజు గారు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి అధ్యక్షులుగా బాలరాజు గారు వచ్చారు. అలాగే నేషనల్ ఎస్సీ/ఎస్టీ హబ్ నేషనల్ చైర్మన్గా మామిడి సుదర్శన్ గారు కూడా వాళ్ళు వచ్చి జిల్లాకి గవర్నమెంట్ పాలసీ పైన, ఈ కొత్త పాలసీ పైన చాలా అవేర్నెస్ వాళ్ళకు ఇచ్చి అలాగే ఇక్కడ వచ్చిన ఎంటర్ప్రైనర్స్ నుంచి కూడా చాలా సమస్యలపైన వాళ్ళు అడగడం జరిగింది. ముఖాముఖి చర్చ జరగడం జరిగింది. ఆ చర్చలో కూడా చాలా వాళ్ళ సమస్యలు అయితేమి, వాళ్ళ అనుమానాలు అనేవి అన్ని నివసన చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి విశేషంగా జనాలు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ తరపున, మీ తరపున, మన మీడియా తరపున కూడా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. నా పేరు ఎస్వి రమణ, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ చైర్మన్. థ్యాంక్ యూ. ఇక్కడ ఎస్సీ రుణాలు మంజూరు చేయడానికి కోసమని ఇక్కడ ఒక దళితుల అవేర్నెస్ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. అందులో నాకేమైనా ఉపయోగపడుతుందా అని నేను ఈ మీటింగ్కి హాజరయ్యాను. చాలామంది నిపుణులు కొన్ని ఆలోచనల మేరకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. దాంట్లో నాకు వచ్చిన ఆలోచనని నేను వాళ్ళతో పంచుకోవాలని ఇష్టపడినాను. అదేంటంటే, నేను ఇప్పుడు ప్రస్తుతము ఎన్జిఓ కాలనీలో టీ హోటల్ నడుపుతూ ఉన్నాను, గుడికి ఎదురుగా. కొన్ని నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి రుణం కోసం ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే అంత అమౌంట్ నా దగ్గర లేక ఈ రుణం ఖచ్చితంగా ఇస్తుందనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఎలక్ట్రికల్ సైకిల్ నేను ప్రిపేర్ చేయాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. చాలామంది ఎలక్ట్రికల్ సైకిల్ దాదాపుగా ఒక 32,000, 40,000 పైనే ఉంది. అది కొంచెం సమాచారాన్ని గ్యాదర్ చేసినప్పుడు దాదాపుగా ఒక 42,000 దాకా ఆ సైకిల్ పడుతుంది. కాకపోతే దానికంటే తక్కువగా నేను జనాలకి ఇవ్వాలనే ఒక ఆలోచనతో నేను ఇక్కడికి వచ్చాను. ఆ రుణాన్ని తీసుకొని ఆ మోటారు దానికి నేను ఏ విధంగా ఫిక్స్ చేయాలి, దాని కనెక్షన్స్ అవన్నీ నేను కొంచెం తెలుసుకొని ఇక్కడ ప్రజలకు బాగా ఉపయోగపడేది, ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హానికరమైనటువంటి కాకుండా ఛార్జింగ్ సైకిల్ని
మనకు మార్కెట్లోకి తీసుకొని వస్తే తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం కనుక మనం ప్రయత్నిస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగింది సార్.